వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు గారిని, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే హీరోస్ కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో సో వీళ్ళలో చాలామంది అయితే ఇద్దరిని అయితే కలవనున్నారు. అసలు దీనికి రీజన్ ఏంటి, ఎందుకు ఈ మీటింగ్ అనేది ఉంది, సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎందుకు మరి ఈరోజు ఈ భేటీ ఎందుకు పెట్టబోతున్నారు? సో అదేవిధంగా అంటే చాలామంది మైత్రి మూవీస్ టీం వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైతే చాలామంది ఉన్నారో సో వాళ్ళు చాలామంది అయితే కలవనున్నారని చెప్పేసి చాలా వినిపిస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు మొన్న శాసనసభలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. అవును, ఎందుకంటే యాక్చువల్గా తెలంగాణ సినీ పరిశ్రమకి చాలా ఫ్రెండ్లీగానే ఉంది. మొట్టమొదటి బెనిఫిట్ షోస్ వేసుకోవటానికి కావచ్చు, లేదు రేట్లు పెంచుకోవటానికి కావచ్చు, వాళ్ళు చాలా విశాల హృదయంతో ముందుగా జీవో కూడా ఇచ్చారు. సో తెలంగాణ ప్రభుత్వాన్ని మనం ఏ రకంగానో కూడా నెగిటివ్గా అనుకోవటానికి లేదండి. అయితే అది అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో సంధ్యా థియేటర్ది జరిగాక ఈ మొత్తం ఘటనలు జరిగి దాని తర్వాత జరిగిన వివాదాల్లో రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఇంకా మీదట నేను ఇది బెనిఫిట్ షోలకు కానీ లేదు రేట్లు పెంచుకోవటానికి కానీ తెలంగాణలో అనుమతినివ్వను అని చెప్పాల్సి వచ్చింది. ఇది సినీ పెద్దలకి కొంచెం ఇబ్బందికరం. ఎందుకంటే ఇప్పుడు రానున్నది సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉంటాయి. సాధారణంగా తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి చాలా పెద్ద పండుగ. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే సంక్రాంతి చాలా పెద్ద పండుగ. కొత్త అల్లుళ్ళు వస్తారు, అంటే వాళ్ళు చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. అటువంటి పండగలో సంక్రాంతి సినిమాలు బరిలో చాలా ఉంటాయి. ఆ బరిలో వచ్చే సినిమాల్లో ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా గేమ్ చేంజర్ ఉంది సుకుమార్ది, తర్వాత డాకు మహారాజ్ ఉంది బాలయ్య గారిది, బాలకృష్ణ గారిది, అండ్ దెన్ సంక్రాంతికి వస్తున్నాము అని వెంకటేష్ గారిది ఉంది. ఇట్లా ఇంకా చాలా చిన్న సినిమాలు కూడా రావచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇలాంటి ప్రకటన వెలువడితే ఇది ఇండస్ట్రీకి కొంచెం దెబ్బే. అయితే రేట్లు పెంచటం తగ్గించటం అనేది మన ఆ వివాదాల జోలికి వెళ్ళకపోతే ఎందుకు వీళ్ళు పవన్ కళ్యాణ్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కలవాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యాక సినీ పెద్దలో ఒక 11 మంది ఎంతమందో వెళ్ళి కలిశారు. అల్లు అరవింద్, దిల్ రాజు, ఇట్లా కొంతమంది వెళ్ళి కలిశారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని కలవాలని వాళ్ళు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు అపాయింట్మెంట్ మళ్ళీ అడిగారు వీళ్ళు. సో 1-2 రోజుల్లో వీళ్ళు కలవబోతున్నారు. అంటే ఎందుకు కలుస్తున్నారు? ఓన్లీ రేట్ల విషయంలోనేనా? అంటే సినిమాలు వస్తున్నాయి కాబట్టి, సంక్రాంతి బరిలో ఉన్నాయి కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రేట్లు పెంచండి, లేదు మాకు అది బెనిఫిట్ షోలకి కొంచెం అవకాశం ఇవ్వండి అని అడుగుతారా? అదే కాకుండా ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ పుష్ప వివాదం నేపథ్యంలో దీనికి ఏదైనా ఒక పులి స్టాప్ పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారిని పెద్దరికం వహించమని కోరతారా? అంటే ఇప్పుడు ఇది తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సినిమా పరిశ్రమ చాలా ముఖ్యమైందండి. ఏ రాజకీయ నాయకులకైనా సత్సంబంధాలు ఉంటాయి. అంటే మనము గతంలో చూసుకున్నట్టయితే కనుక గతంలో ఉన్న ప్రభుత్వంలో సో అప్పుడు చాలామంది ఇండస్ట్రీ నుంచి చాలామంది వెళ్ళి జగన్ గారిని కలవడం జరిగింది. అయితే రీజన్ మాట్లాడుకుంటే కనుక కేవలం టికెట్స్ కోసమే కలిసారనమాట. అప్పుడు అంటే టికెట్స్ పెంచేందుకు ఎక్కువ పర్మిషన్ ఇస్తారు. అంటే జగన్ ఫ్రెండ్లీగా లేరు కాబట్టి జగన్ ప్రభుత్వంలో ఆయన సినీ పరిశ్రమను పెద్ద పట్టించుకోవాలా. అక్కడ చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఎందుకంటే ఆయన క్యాలిక్యులేషన్స్ వేరు. దానికోసమని ఆయన అసలు ఫస్ట్ నుంచి కూడా సినీ పరిశ్రమ దూరం పెట్టారు. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు ఆ రకంగా చేయలేదు. గతంలో ఉండే ఏ ముఖ్యమంత్రి అలా చేయలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా తెలంగాణలో అలా చేయలేదు చెప్పాలంటే. కానీ ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ నేపథ్యంలో వీళ్ళు కలవాలనుకోవడం అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు కలిసి దీంతో ఆపేస్తారా, లేదు పుష్పకి అంటే ఆ వివాదానికి ఒక తెరదించండి అని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని అడుగుతారా? గతంలో మనకు తెలుసు పవన్ కళ్యాణ్కి బన్నీకి ఉండే ఆ చిన్న కోల్డ్ వార్ ఏదైతే ఉందో వాళ్ళ మధ్య సయోధ్యను కూడా తీసుకురావడం కోసం వీళ్ళు వెళ్తున్నారా? అంటే ఆ విషయాన్ని కూడా ఒక తెర దించండి అని అడగటానికి వెళ్తున్నారా? ఇన్ని ఉన్నాయి. ఇంతేకాకుండా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఏదైనా ఒక సందేశాన్ని ఇచ్చి, అంటే సందేశం అంటే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి, సినీ పరిశ్రమకు సంబంధించి మనం సజావుగా కలిసిమెలిసి ఉందామని చెప్తారా? ఇన్ని సందేహాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే
అసలు ఆంధ్రప్రదేశ్లో గతంలో వీళ్ళు ఒకవేళ ఏదైనా షూటింగ్లు చేసుకోవాలన్నా కూడా కుదరలేదు ఆంధ్రాలో. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఉండగా రామానాయుడు స్టూడియో మీద కూడా వైజాగ్లో ఆయన చాలా ఇబ్బందులకు గురి చేశాడు. దాన్ని కబ్జా చేయాలనుకున్నారు, ఏవో రకరకాలుగా వచ్చాయి, మనకు కరెక్ట్గా తెలియదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల మొత్తం సినీ పరిశ్రమ నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళిపోతుందా? మేబీ అంటే అది కూడా ఒక పెద్ద సందేహం. ఎందుకంటే వైజాగ్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది దేనికి, సినీ పరిశ్రమకి. అక్కడ వాతావరణం కావచ్చు, లేదు ఆల్రెడీ అది డెవలప్డ్. నా చిన్నప్పటి నుంచి వైజాగ్ డెవలప్ అయినట్టే లెక్క. ఒకవేళ మరి వైజాగ్కి వెళ్ళొచ్చా, అమరావతికి వెళ్ళొచ్చా? అమరావతికి వెళ్ళే అవకాశాలు ఏ రకంగా ఉంటాయండి? అమరావతి క్యాపిటల్ ఎవడు కాదనడు, కానీ అమరావతికి వెళ్ళి వాళ్ళు షూటింగ్స్ అక్కడ చేసుకోవచ్చు. వైజాగ్ కూడా డెవలప్ చేయొచ్చు, అంటే సినీ పరిశ్రమకు అనుగుణంగా. సో 2 రకాలుగా కూడా మనం ఆలోచించవచ్చు. అమరావతిని బేస్ చేసుకుని ఇప్పుడు అమరావతి కూడా డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు నిన్న కూడా నిధులు విడుదలయ్యాయి చాలా త్వరితగతిన. అంటే ఒక ర్యాపిడ్ యాక్షన్ అంటారు చూడండి, అట్లా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి అనుగుణంగా ఉండొచ్చు. ఇంకొకటి అండి, అంటే తప్పుగా కాదు, ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు తెలుగు సినీ పరిశ్రమలో. అంటే ఇక్కడ ఏమి ప్రాంతాల గురించి కాదు, ఫస్ట్ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళటం. ఎందుకంటే గుంటూరు, విజయవాడ ఫస్ట్ నుంచి కూడా సినిమాలకి వాళ్ళు తీయటం కానీ, వాళ్ళు మెడ్రాస్ వెళ్ళి వాళ్ళు చాలా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కృషి చేయటం కానీ జరిగింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు హోమ్ అన్నట్టుగా వాళ్ళ స్వరాష్ట్రానికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అలాగని తెలంగాణకు వాళ్ళు ఏం అన్యాయం చేస్తారని కాదు. ఇప్పుడు తెలంగాణ కూడా 2 కళ్ళే. మనం చెప్పాలంటే మనకు ఆంధ్ర ఎంత ముఖ్యమో తెలంగాణ అంతే ముఖ్యం. హైదరాబాద్ ఎస్పెషల్లీ ఎవరు వదులుకునే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని కూడా బేస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ షూటింగ్స్ చేసుకోవచ్చు. కానీ ఒక ప్రతిపాదన వస్తుందా అనేది ఒక సందేహం మనకి. సో ఏది ఏమైనా ఇప్పుడు 1-2 రోజుల్లో అపాయింట్మెంట్ దొరికితే వాళ్ళు కలిస్తే కనుకైతే, ఇప్పుడు కనీసం 15 మంది కలుస్తారని అంటున్నారు. అందులో ఖచ్చితంగా ఈ ముఖ్యులందరూ ఉంటారు, దర్శకులు ఉంటారు, నిర్మాతలు ఉంటారు, కొంతమంది హీరోస్ కూడా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఏ రకంగా వెళ్తారు, ఏ రకంగా అప్రోచ్ అవుతారు, వీళ్ళకి అసలు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన హామీలు ఇస్తారు అనేది మనం వేచి చూడాలి. సో అదేవిధంగా ఇప్పుడు చాలామంది అయితే కలవనున్నారు కదా, ఇందులో మెయిన్ క్యాండిడేట్స్ ఎవరు కలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే మనం తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొంచెం దిల్ రాజు గారు కానివ్వండి, దిల్ రాజు గారు ఉంటారండి, రాఘవేంద్రరావు గారు ఉంటారు, తర్వాత అల్లు అరవింద్ గారు ఉంటారు, సురేష్ బాబు ఉంటారు, ఇలా ఎవరు ముఖ్యులందరూ ఉంటారు ఇంచుమించుగా. వెంకటేష్ వెళ్ళొచ్చు, తర్వాత మురళీమోహన్ గారు ఉండొచ్చు, తర్వాత లాస్ట్ టైం భరద్వాజ్ గారు వెళ్ళారు, ఆయన కూడా వెళ్ళొచ్చు. తర్వాత మీరు తీసుకుంటే కనుకైతే మరి రామ్ చరణ్ వెళ్తారా, సుకుమార్ వెళ్తారా, బికాజ్ వాళ్ళ సినిమా ఉంది. ఆ తర్వాత బాలయ్య అంటే ఇంక బాలయ్య ప్రత్యేకంగా వెళ్తారా లేదా మనకు తెలియదు. అంటే ఓ పక్క విఎం కూడా ఆయన, ఓ పక్క బావ, మరి సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఆయన కూడా వెళ్తారా? ఆయన వెళ్తే కొంచెం బాగుంటుంది, అది కూడా అంటే ఒక నిండుతనం వస్తుంది, ప్లస్ ఆయనకి మరీ ఎక్కువ యాక్సెస్ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారితో. సో అదేవిధంగా మన ఇండస్ట్రీ మొత్తం అంటే ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో మళ్ళీ ఇప్పుడు ఏపీకి వెళ్తుందని మీరు ఒక మాట అన్నారు కదా, అంటే వెళ్తే ఎలా ఉంటుందని కూడా. సో బట్ ఆ ఏపీ వాళ్ళకి కూడా ఒక పెద్ద పండగ వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా అంటే సంక్రాంతి ముందే వస్తుంది అంటారు. అలాగా ఒకవేళ అంటే ఇది ఇమీడియట్గా జరిగిపోతుందని కాదు. ఆ రోజు మనకు తెలుసు గతంలో ఏం జరిగిందో, మెడ్రాస్ నుంచి ఎట్లా ఇండస్ట్రీ వచ్చింది, నాగేశ్వరరావు గారు రావడం, తర్వాత అట్లా 1 by 1 మనకు తెలుసు. కృష్ణ గారు పద్మాలయ స్టూడియోస్ కట్టడం, అందరూ ఎవరికి వాళ్ళు ఒక్కొక్క సమిధ లాగా అయ్యారు అక్కడ. అలాగే ఇప్పుడు కూడా అంటే ఇవాళ మొదలు పెడితే ఒక 2-3 ఏళ్లలో ఏమైనా జరిగితే బాగుంటుందండి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకి సినిమాలకి అవినాభావ సంబంధం ఉంది మొదటి నుంచి. నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కాబట్టి తెలుగు వాళ్ళు నిజంగా సంతోషిస్తారు ఆంధ్ర వాళ్ళు. అదేవిధంగా తెలంగాణ వాళ్ళని కూడా ఎవరు ఏమీ తక్కువ అనుకోరండి. వీళ్ళు కూడా నిజాం కలెక్షన్స్ లేకపోతే సినిమా ఎక్కడుందండి? నైజాం మొదటి నుంచి కూడా కలెక్షన్స్లో రికార్డ్సే ఉంటాయి. కాబట్టి ఎవరికి వీలైనంత మట్టుకి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధికే దోహదం చేస్తారు, ఇటు తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఇటు ఆంధ్ర వాళ్ళు కావచ్చు. కాబట్టి ఇందులో తక్కువ ఎక్కువ ప్రసక్తి లేదు. కాకపోతే అక్కడికి వెళ్ళిపోతే కూడా హైదరాబాద్ని ఎలాగ వాళ్ళు మర్చిపోరు. అది చూద్దాం ఏం జరుగుతుందో మరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.